జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 26వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 26వ తేదీ మంగళవారం రోజున కూడా తులారాశి వారికి పెద్దవైన అనుకూలతలు ఏమీ కనిపించడం లేదు. శ్రమ అయితే ఉంటుంది, కానీ దానికి తగిన ఫలితాన్ని మీరు పొందలేకపోతారు. అలాగని బాధపడి దిగులు పడకండి. ఎందుకంటే ఖచ్చితంగా మీ శ్రమ వృధాగా పోదు. ఈ రోజున కాకపోయినా రేపైనా సరే మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఆర్థిక పరంగా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ ఖర్చులను మీరు కంట్రోల్ చేయలేకపోయినా కనీసం మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి భవిష్యత్తులో ఉపయోగపడేలా చూసుకోండి. ఈ రోజున మీరు పెట్టే ఖర్చు ఎంత ఉపయోగపడేలా ఉంటే అంత మంచిది. లేకుంటే ధన నష్టం కలిగే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త వహించండి. అలాగే శత్రువుల జోలికి వెళ్ళడానికి, ఏదైనా అంశం పట్ల ఒక అంచనాకు రావడానికి, పెట్టుబడులపై దృష్టి పెట్టడానికి, పెద్ద ఎత్తున లావాదేవీలు జరపడానికి, అప్పులు ఇవ్వడానికి, గొడవలకు దిగడానికి, ప్రయాణాలకు రిస్కులు చేయడానికి కాలం అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ సమయం అంతా కూడా తులారాశి వారు దైవ చింతనతో గడపడం మంచిది. గుడికి వెళ్ళడం, ప్రశాంతంగా గాలి ఆస్వాదించడం, స్ట్రెస్ని తగ్గించుకోవడం లాంటి ప్రయత్నాలు చేయండి. అంతా శుభమే కలుగుతుంది. అలాగే ఎదుటివారిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఏదో కాలం గడిచిపోయిందిలే అన్నట్లుగా ఈ రోజును గడిపేయండి. ఈ మంగళవారం రోజున తులారాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. వినాయకుడిని పూజించండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ఏకాదశి. నక్షత్రం హస్త నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 15 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 32 నిమిషాలకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి, కంప్లైంట్స్ ఇవ్వడానికి, న్యాయపరమైన అంశాలకు, ఆపరేషన్లకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి 1-2 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేసి దినచర్యను ప్రారంభం చేయండి. రోజంతా శుభం కలుగుతుంది. ఈ మంగళవారం రోజున కార్తీక మాసంతో కూడిన ఉత్పన్న ఏకాదశి వచ్చింది కాబట్టి కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి విష్ణు ఆరాధన చేస్తే ఎనలేని పుణ్యం ప్రాప్తిస్తుంది. అలాగే శ్రీహరి నామాన్ని జపించి మీకు తోచిన విధంగా అర్హులైన వారికి దాన ధర్మాలు చేయండి. ఇలా చేస్తే మరింత పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. ఈ మంగళవారం రోజున మనమంతా ఓం శ్రీరామచంద్రాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. అలాగే ఈరోజు సాయంత్రం అన్నపూర్ణేశ్వరి ముందు 2 దీపాలను వెలిగించి ఆరాధన చేసి పూర్ణేశ్వరి అష్టకాన్ని పారాయణం చేయాలి. ఇలా చేస్తే దాయాదుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉన్న ద్వేషాలు, కోపాలు, మనస్తాపాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబ వృద్ధి ఉంటుంది. జాతకరీత్యా శని అనుకూలంగా లేనప్పుడు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని నడుస్తూ ఉన్నప్పుడు, శని వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు వాటి నుండి మనం రక్షించుకోవాలంటే తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించాలి. అది ఏమిటంటే ప్రతి శనివారం రోజున అయ్యప్ప స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొనుక్కొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీకు మీరుగా దిష్టి తీసుకొని నాకున్న శని బాధలు తగ్గుముఖం పట్టాలి అని మనస్ఫూర్తిగా స్వామివారి దగ్గర వేడుకొని టెంకాయను కొట్టండి. ఇలా చేస్తే నిదానంగా శని బాధలు తగ్గుతూ వెళ్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రేపటి రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.